ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుని మాటలు. మనలో ఎంతమంది దేవుని మందిరంలో నాటబడిన వారై ఉన్నాం? ఎంతమంది దేవుని మందిరంలో స్థిరులుగా ఉన్నారు? చిన్న సమస్య వచ్చినా దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసే వారిగా మనం ఉన్నాం. దేవుని మందిరానికి రావడానికి సాకులు చెప్పేవారిగా మనం ఉన్నాం. దేవుని పని చేయటానికి సాకులు చెప్పేవారిగా మనం ఉన్నాం. ఆరోగ్యం బాలేదనో, పనులు ఉన్నాయనో, వివాహ కార్యక్రమాలు ఉన్నాయనో దేవుని మందిరానికి రావటానికి ఆలోచిస్తాం. కానీ మనకు స్వస్థతలు కావాలి. స్వస్థతలు బట్టేనా మనకి మందిరం? ఈ మందిరంలో మనం ఏ పని చేసినా మనల్ని చూడట్లేదు, మనకి పేరు రావట్లేదని మందిరాన్ని మానేసేవారు ఉంటారు. పేరు ప్రత్యేకతలు బట్టేనా నీకు దేవుని మందిరం? సినిమాలు చూడటానికి, షికార్లు చేయటానికి అప్పుడు ఎందుకు మనకు అనారోగ్యం గుర్తురాదు? ఎవరు ఏదో అన్నారని మందిరాన్ని మానేసి దేవుని కూడా విడిచిపెట్టేస్తావు. జాగ్రత్త. మందిరంలో నాటిన మొక్క వలె ఉండి వృక్షముగా మారి ఫలాలను పొందుకో. నీతో పాటు నీ కుటుంబం కూడా ఆయన ఆవరణలో వర్ధిల్లబడతారు. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లెదరు. ఆయన ఆవరణంలో మనందరం వర్ధిల్లెదము గాక. ఆమేన్.